ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక తొలి ఏడాదిలోనే భారీ పెట్టుబడులు దావోస్ లో ఒప్పందం కుదిరిన 17 ప్రాజెక్టుల పనులు షురు సీఎం కు వివరించిన అధికారులు రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి ఎకానమీని అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాయని వెల్లడి ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటన మనం చూసుకుంటే గనక గత సంవత్సరం కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ పర్యటనలో దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే గనక ఆ 18 ప్రాజెక్టుల ఒప్పందాలకి దాదాపు 40,232 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అందులో 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ మనం కనుక చూసుకుంటే కనుక దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదరగా వీటిలో దాదాపు 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. 10 ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, మరో 7 ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని వివరించారు. లాస్ట్ టైం దావోస్ పర్యటనలోనే 40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. 18 ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి ఈ సంవత్సరం అంటే ఈ నెల 16వ తేదీ నుంచి 22 వరకు మళ్ళీ దావోస్ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి మరి ఈసారి పెట్టుబడులను ఎంత అంటే ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఎన్ని ప్రాజెక్టులని రాష్ట్రానికి తీసుకొస్తారో చూడాలి. ఈ సందర్భంలోనే తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించి గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి అన్నది అంతా కూడా సమీక్షించి డీటెయిల్స్ తీసుకున్నారు. దాని దిశగా ఇంకా ముందుకు వెళ్ళేసి మరింత పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో పరిగెత్తించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం.